జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ లడ్డు వ్యవహారంపై పార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డు వ్యవహారంలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని, అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నది ఎందుకు అని మండిపడ్డారు. జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పార్టీ పదవులు ఇస్తే పార్టీ కోసం మీరు ఏం చేస్తున్నారంటూ నేతలను నిలదీశారు. పార్టీపై తనపై అసత్య ఆరోపణలు జరుగుతున్న సమయంలో నేతలు మౌనంగా ఉండటంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనపై నా మీద అబద్ధపు ప్రచారం జరుగుతున్నా ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు. పార్టీ తరపున గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరోసారి హెచ్చరించారు. పార్టీ ఎమ్మెల్యేలు నేతలు ఏం చేస్తున్నారనే పూర్తి సమాచారం తన వద్ద ఉందని తెలియజేశారు. ఎవరు ఎంత పని చేస్తున్నారు, ఎవరు బాధ్యతలు నిర్వర్తించట్లేదో అన్నది తనకు స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. ఇకపై నేతల తీరు మారాల్సిందేనని, లేదంటే ఉపేక్షించేది లేదని హెచ్చరిక జారీ చేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజల నమ్మకం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అంతేకాకుండా పార్టీలో క్రమశిక్షణ తప్పనిసరని స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ లక్ష్యాల కోసం పనిచేసే వారికే జనసేనలో స్థానం ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. వాటిని ఎవరూ సహించరని, జగన్ డైరెక్షన్లోనే అంబటి అలా మాట్లాడారని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కాపుల గురించి ముద్రగడ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికే అంబటి రాంబాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పావులా వాడుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈ విషయంలో అంబటి కుటుంబ సభ్యులు, సానుభూతి పరులు జగన్ను నిలదీయాలన్నారు. కాపులను ఓటు యంత్రాంగాలుగానే ఆ పార్టీ వాడుకుంటోందని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ను జగన్ రద్దు చేస్తున్నప్పుడు అంబటి నోరెత్తలేదని విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిమ్మల మీడియాతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం రెడ్డి అని పేరు పెట్టుకున్న వ్యక్తికి ఇవాళ కాపుల గురించి లేఖ రాసే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. చంద్రబాబు తల్లిదండ్రులను ఉద్దేశించి నోరు పారేసుకుంటున్న అంబటికి అతని కుటుంబ సభ్యులు ఆ రోజే తప్పని ఎందుకు చెప్పలేకపోయారన్నారు. కులాలను రెచ్చగొట్టి చిచ్చు పెట్టేందుకే వైసీపీ కులం కార్డులు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల సంక్షేమం, భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉన్నాయని చరిత్ర చెప్తోందని నిమ్మల అన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడాడో వారందరూ కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులు, దివంగత తల్లిదండ్రులు, వారి గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది అంబటి రాంబాబుకి? ఆ మాట్లాడేటువంటి భాష, ఆ మాట్లాడేటువంటి బూతు పురాణం ఆ రోజు మీ మీడియాలో కూడా బీప్ అనే సౌండ్ ఇచ్చారు. ఆయన దూషణలకు బూతు పురాణం మొదలు పెడుతూ ఉంటే మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బీప్ అనే ఆ మాటలు మీడియా వాళ్ళు కూడా ప్రసారం చేయలేనటువంటి మాటలు. ఎంత అన్యాయం అండి ఆ రోజు. వాడమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు, వాడమ్మ మొగుడు రండి, లంజా కొడుకులు అంటే ఈ భాష ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, సభ్య సమాజం కూడా మాట్లాడలేనటువంటి భాష. తప్పు చేసావు, క్షమాపణలు చెప్పు అని ఆ రోజే ఆయన మందలిచ్చి ఉండుంటే బాగుండేది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గతంలో ఒక 6 నెలల క్రితమో 8 నెలల క్రితమో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ఒక్కడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్లీ ఆయన మీద కేసు పెట్టి జైలుకి పంపించారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు మరి ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని కూడా మరి చూడకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించారు. మరి అదే పని ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఆ అంబటి రాంబాబు విషయంలో ఎందుకు చేయలేకపోయారు? మరి నెయ్యిలో, కల్తీ నెయ్యిలో కుంభకోణం జరిగిందని సిట్టి చెప్పిందో దాని నుంచి డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబుని ఒక పావుగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకునేటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం లండన్ నగరంలోని పర్యటిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్ తో భేటీ అయ్యారు. లండన్ నగరం మాస్టర్ ప్లాన్ మరియు అక్కడి రవాణా సౌకర్యాల రూపకల్పనపై మంత్రి నారాయణ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం లండన్ నగరంలో పర్యటిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్తో భేటీ అయ్యారు. మంత్రి నారాయణ బృందానికి సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నగర అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. లండన్ సిటీ మినియేచర్ ద్వారా నగర నిర్మాణ కౌశల్యాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం బ్యాటరీస్ పవర్ స్టేషన్ను మంత్రి సందర్శించారు. గతంలో మూతపడిన ఈ పవర్ స్టేషన్ను లండన్ అధికారులు ఏ విధంగా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారో ఆయన అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడ చేసిన అత్యాధునిక ఏర్పాట్లను మంత్రి బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. మంత్రి వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతే దాడికి కారణమని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. డైవర్షన్ రాజకీయాలు పక్కన పెట్టి దమ్ముంటే ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో కల్తీ లడ్డూపై చర్చకు 11 మందితో జగన్ రావాలని ఆమె సవాల్ విసిరారు. గత ఏడాదిన్నరగా చంద్రబాబుపై వైసీపీ నేతలు చేస్తున్న అవమానాలు, దాడులను చూసి ప్రజలు కడుపు మంటతో రగిలిపోతున్నారని సంధ్యారాణి పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు దిగజారుడు భాష, బూతులతో దాడి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతల విపరీత ధోరణి ప్రజలు ఇక సహించబోరని, అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతే ఇందుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. డైవర్షన్ రాజకీయాలు పక్కన పెట్టి దమ్ముంటే ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో కల్తీ లడ్డుపై చర్చకు 11 మందితో జగన్ రావాలని ఆమె సవాల్ విసిరారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే ఈ చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. హిందూ మతంపై కోపంతోనే జగన్ తిరుమల లడ్డూలో రసాయనాలు వాడించి కల్తీ చేయించారని, ఆ పాపం బయటపడటంతో బూతుల భాషతో విషయాన్ని దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. గత ఏడాదిన్నరగా చంద్రబాబుపై వైసీపీ నేతలు చేస్తున్న అవమానాలు, దాడులను చూసి ప్రజలు కడుపు మంటతో రగిలిపోతున్నారని సంధ్యారాణి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీటుతో చంద్రబాబు ఏ తప్పు చేయలేదని బట్టబయలైందని, 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారని స్పష్టమైందని అన్నారు. క్లీన్ చిట్ అంటే ఏంటో చంద్రబాబును చూసి వైసీపీ నేర్చుకోవాలని హితవు పలికారు. సంవత్సరంన్నర నుంచి వాళ్ళ ఆగడాలను భరిస్తున్నారు, వాళ్ళని తిట్లు భరిస్తున్నారు, వాళ్ళు చేసిన వెకిల వేషాలు భరిస్తున్నారు, వాళ్ళ బూతులు భరిస్తున్నారు. అయినా భరిస్తున్నాం కదా అని విపరీత ధోరణకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు వాళ్ళు, ఎందుకంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఏంటంటే తిరుమల లడ్డూ గురించి ఎవరైనా మాట్లాడతారేమో అని భయపడి అంబటి రాంబాబు లాంటి ఒక మనిషిని చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి పంపించారు. ఈరోజు మీరు అందరూ కూడా చూశారు పేపర్లో, క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఇప్పుడు కోర్టుల్లో కానీ ఎంక్వైరీలో కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు తప్పే చేయలేదని చెప్పితే, మీరు గత 2 సంవత్సరాల క్రితం 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మర్చిపోలేదు. ఆ మర్చిపోకపోవడం వల్లే ఈరోజు మీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు జారిపోయారు. అయినా మీకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఇప్పటికీ మీరు వాడిన బూతుల వల్ల, మీరు వాడిన లాంగ్వేజ్ వల్ల, మీరు వాడుతున్నటువంటి బాడీ లాంగ్వేజ్ వల్లే ఈరోజు మీరు 11 సీట్లకు వచ్చారు. అయినా ఈ రోజుకి మీరు అసలు మీకు అసలు బుద్ధి జ్ఞానం అంటే కొంచెం కూడా లేదా? అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే కల్తీ చేయగలిగిన గనులు మీరు. ఏమైనా చేయగలరు మీరు. లడ్డూ ప్రసాదాన్ని అంత కల్తీ చేసిన తర్వాత ఏదో డైవర్షన్ చేస్తున్నారు. ఎందుకంటే అంబటి రాంబాబుతో తిట్టించి ఆ ఇష్యూ మర్చిపోవాలి, మీ బాధ అది. కానీ 5 కోట్ల మంది ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశంలో ఉన్న జనాభా కానీ, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డీని మీరు కల్తీ చేసిన విషయం ఎవరు మర్చిపోరు, దాన్ని పక్కన పెట్టరు ఎవరు కూడా. కాబట్టి మీకు ఇంకా బుద్ధి జ్ఞానం లేదు, అది రాదు, మాకు అర్థమైంది. నిజంగా మీరు చెప్పాలి, నిజంగా మీరు డిస్కస్ చేయాలి అనుకుంటే 11వ తేదీన మీ 11 మందితో రండి, డిస్కస్ చేద్దాం. విశాఖపట్నంలో ఈ నెల 18, 19వ తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026 వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో తూర్పు నావికాదళ అధికారులతో కలిసి ఏర్పాట్లపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రపతి, రక్షణ మంత్రి, ముఖ్యమంత్రి వంటి వివిఐపీలు హాజరవుతున్న నేపథ్యంలో బందోబస్తు విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విశాఖపట్నం వేదికగా ఈ నెల 18న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, 19న మిలాన్ 2026 వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మెగా ఈవెంట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, తూర్పు నావికాదళ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనాలతో కలిసి సచివాలయంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక వంటి 22 దేశాల ప్రతినిధులు, యుద్ధ నౌకలు పాల్గొంటుండగా భారత్ తరపున 90 నౌకలు, 45 ఎయిర్ క్రాఫ్ట్లు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించనున్నాయి. ఫిబ్రవరి 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నౌకాదళ విన్యాసాలను సమీక్షిస్తారని, 19న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలో సిటీ పెరేడ్ నిర్వహించనున్నారని అధికారులు వెల్లడించారు. వివిఐపీల రాక దృష్ట్యా పటిష్ట బందోబస్తుతో పాటు ఈ అంతర్జాతీయ వేడుకలను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని సిఎస్ సంబంధిత శాఖలను ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఏ బండ్లపల్లి వేదికగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారో అదే గ్రామం నుండి ఈరోజు ఆమె మన్రేగా పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. నాడు వైఎస్సార్ కృషితో లక్షలాది మందికి ఉపాధి దొరికితే నేడు కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలతో శ్రామికుల పొట్ట కొడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా నార్చల మండలం బండ్లపల్లి గ్రామంలో వైఎస్ షర్మిల సోమవారం ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించి ఉపాధి హామీ శ్రామికులతో ముఖాముఖి నిర్వహించారు. 2006 ఫిబ్రవరి 2వ తేదీన ఇదే గ్రామంలో వైఎస్ఆర్ ఈ పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ నాటి శిలాఫలకాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టం వల్ల పని దినాలు తగ్గిపోవడమే కాకుండా రాష్ట్రాలపై 40% నిధుల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 100 రోజులు పక్కాగా పని ఉండేదని, ఇప్పుడు 50 రోజులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మోడీకి మద్దతు ఇవ్వడం దుర్మార్గమని, గ్రామాల్లో వలసలు పెరగకముందే ప్రజలు ఈ దిక్కుమాలిన పథకానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం అంటే కరువు పని ఎంత ఘోరంగా తయారయ్యిందంటే ఈ రోజుటికి కనీసం చేసిన పనికి కూడా డబ్బులు ఇప్పించుకోలేని దిక్కుమాలిన స్థితికి ఈ పథకం దిగజారిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో విధి విధానాలు ఆ పథకానికి రూపొందిస్తే ఆ తర్వాత మిగతా రాష్ట్రాలలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తే ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన విధి విధానాలు అద్భుతంగా ఉన్నాయని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కనుక్కొని వెళ్లి మిగతా రాష్ట్రాలలో కూడా అమలు చేసిన పరిస్థితిని ఆ రోజు చూసాం. ఇప్పుడు బీజేపీ పార్టీ కొత్త చట్టం తెస్తుందట. ఆ చట్టం విబి గ్రామ్ అంటారట. ఆ చట్టంలో రాష్ట్రం కూడా 40% పెట్టుకోవాలట, కేంద్రం 60% మాత్రమే పెట్టుకుంటుందట. మన రాష్ట్రం ఉపాధి హామీకి డబ్బులు పెట్టుకునే స్థితిలో ఉందా? ఇప్పటికే మన రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి కూడా, ప్రభుత్వంలో పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు యథేచ్ఛగా అప్పులు చేశారు. చంద్రబాబు గారు యథేచ్ఛగా అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే మన రాష్ట్రం మీద 11,000 కోట్ల అప్పు ఉంది. 11,00,000 కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఉపాధి హామీ కూడా దానికి జత అవుతుంది. ఈ ఉపాధి హామీ ఇలాగే నడపాలి అంటే 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాలి. పెట్టగలరా? చంద్రబాబు గారు ఖర్చు పెట్టగలరా? ఫిబ్రవరి 5న అమరావతి జేఏసీ 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని తుమ్మలపల్లి క్షత్రియ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల చైర్మన్ బొప్పన వెంకటేశ్వరరావు వెల్లడించారు. మహాసభల సందర్భంగా ప్రభుత్వం 2 రోజులు ప్రత్యేక సెలవు దినాలు ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో గవర్నర్పేటలోని రెవెన్యూ భవన్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పన వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ఆర్ వెంకట రాజేష్, మహిళా వింగ్ అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఆవిర్భావ దినోత్సవాల్లో పలువురు మంత్రులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొంటారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం మహాసభలు జరిగే 2 రోజులు సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. ప్రభుత్వమే మద్దతిచ్చి సభ నిర్వహణకు సహకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఈ సభలో చర్చిస్తామన్నారు. జేఏసీ కమిటీ 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. రెవెన్యూ భవన్ నుండి ర్యాలీగా తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లి అక్కడ సభలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 3 సంవత్సరాల కాల పరిమితి అయింది కాబట్టి ఆ రోజు రాష్ట్ర నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులంతా కూడా కూటమి ప్రభుత్వం గెలవాలి, కూటమి ప్రభుత్వం ద్వారా ఉద్యోగులకు సంబంధించిన గతంలో జరిగిన నష్టాలని భర్తీ చేసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూడడం అయితే జరిగింది. ఆ దిశలోనే గత ఏడాది అక్టోబర్ 18న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు సమావేశం అయినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తూ ఏ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా సరే సానుకూలంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నందుకు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఆర్టీసీ సంబంధించిన కూడా 11 జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చైల్డ్ కేర్ కానీ ఇతరత్ర ఉద్యోగులకు సంబంధించిన మెజార్టీ సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం చొరవ చూపడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 4వ రాష్ట్ర మహాసభ తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ప్రతి దగ్గర కూడా ఉమెనే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మేము గత 10 రోజుల నుంచి కూడా అన్ని ప్రధాన కార్యాలయాలని ఆహ్వానించడానికి, అక్కడ సిబ్బందిని ఆహ్వానించడానికి వెళ్తూ ఉన్నాము. అక్కడ చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే ఒక పండగ ఉమెన్ తో కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంది. ఆ టీం అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మహాసభ ఉందో ఆ సభను విజయవంతం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతుగా మీరు స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా మన బొప్పరాజు గారు తెప్పించి ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ లీవ్ని అప్లై చేసుకొని ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని. విజయవాడలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుణదల లోతుమాత 102వ వార్షిక మహోత్సవాలకు సర్వం సిద్ధమైందని విజయవాడ కాథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు వెల్లడించారు. ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో జరిగే ఈ వేడుకలకు దేశ నలుమూలల నుండి దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 9, 10, 11 3 రోజుల పాటు జరిగే గుణదల లూర్ధుమాత మహోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నామని బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు తెలిపారు. గుణదల సోషల్ సర్వీస్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ ఈ 102 వసంతాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించబోతున్నామని, గుణదల కొండ దిగువన ఉన్న సెయింట్ జోసెఫ్ ఐటీఐ ప్రాంగణంలో 3000 మంది భక్తులు కూర్చొని పూజా కార్యక్రమాలు తిలకించే విధంగా ఆధునిక హంగులతో భారీ చర్చి నిర్మాణం జరుగుతోందని, ఈ చర్చి డిసెంబర్ 2026 నాటికి ప్రారంభోత్సవం చేయడానికి శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 31వ తేదీన నవదిన ప్రార్థన ఆవిష్కరణ జరిగిందని, ఫిబ్రవరి 8వ తారీఖు వరకు నవదిన ప్రార్థనలు ప్రతిరోజు దివ్య సమిష్టి పూజ బలి అనంతరం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ మహోత్సవాలకు కడప, విశాఖపట్నం పీఠాధిపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రార్థనలు, బోధనలు అందజేస్తారని అన్నారు. దేశం నలుమూలల నుండి 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయటం జరిగిందని అన్నారు. ఫిబ్రవరి 9, 10, 11వ తేదీలలో చాలామంది భక్తులు, మరియమాత భక్తులు తరలి వస్తారు. ఆ సమయాల్లో కూడా చాలామంది పీఠాధిపతులు వస్తారు. ఈ సంవత్సరం కడప పీఠాధిపతులు, ఇంకా విశాఖపట్నం అతిమేత్రాణులు, నెల్లూరు మేత్రాణులు దీనికి రానున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ సందేశాలని వారు పూజలు సమర్పించి ప్రజలందరికీ ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తారు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో వేరే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. అన్ని రూపాలలో, కొన్ని నాటక రూపాలలో, మరికొన్ని సాహిత్య రూపాల్లో, ఇంకా వేరే ప్రార్థనలు, సంస్కారాల ద్వారా వచ్చిన వాళ్ళందరూ తమను తాము ఇంకొకసారి దేవుని మార్గాల్లో నడవడానికి అనుగుణంగా చేసుకొని వాళ్ళు భక్తితో, విశ్వాసంతో మళ్ళీ తిరిగి వెళతారు ఇంటికి. అందుకని ఇటువంటి పండుగకు, ఇటువంటి తిరునాళ్లకు మేమందరం
పోయిన సంవత్సరం లాగా పోయిన గత చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి ఈ విజయవాడ డయాసిస్, విజయవాడ మేత్రాసనం ఉన్న గురువులు ఇంకా దైవాంకితులు అందరూ దీనికి అందరం కలిసి సన్నాహాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం గాబ్రియల్, రెక్టర్ ఫాదర్ విలయం జయరాజు స్వామి, డైరెక్టర్ ఫాదర్ కోలకాని మరియన్న, సోషల్ సర్వీస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ తోట సునీల్ రాజు, ప్రొకరేటర్ ఫాదర్ జి కిరణ్ బాబు తదితర గురువులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపణలు చేశారు. మీటర్ రీడింగ్ ఉద్యోగులు జీవనోపాధి కోల్పోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ భద్రత కల్పించే వరకు మీటర్ రీడింగ్ ఉద్యోగుల ఉద్యమాలకు సిపిఐ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగులు సోమవారం ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్యలు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల మీటర్ రీడింగ్ ఉద్యోగులు జీవనోపాధి కోల్పోతున్నారని తెలిపారు. 15 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలందించిన వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనేక ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గాలను కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చేతగాని తనంతో ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందన్నారు. వారికి న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటాలు చేస్తుందన్నారు. తక్షణం ప్రభుత్వం సమాలోచన చేసి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారంతా ఐఏఎస్ ఉద్యోగాలు అడగడంలా, ఐపీఎస్ ఉద్యోగాలు అడగడంలా, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ అడగడంలా అటెండర్ గానీ లేదా ప్యూన్స్ గానీ వాచ్మెన్స్ గా ఉన్నటువంటి గానీ చిన్న క్లాస్ 4 ఉద్యోగాలైనా సరే వారికి అవకాశం కల్పించండి. వారి విద్యార్హతలను బట్టి, వారి పనిని బట్టి వారికి ఉపాధి కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు కానీ ఏ మాత్రం కూడా మాట్లాడకపోవడం ఇది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. నాట్ ఓన్లీ ఈరోజు మీటర్ రీడర్సే కాదు, అనేక రంగాల్లో ఉన్నటువంటి ఉపాధి పొందినటువంటి అనేక మందిని ఈ కూటమి ప్రభుత్వం నిలువురా వంచన చేస్తా ఉంది. ఈ రోజు విద్యుత్ మీటర్ రీడర్లు వాళ్ళ రీడింగ్ తీయకపోతే ఒక్క రోజుకు 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఎప్పుడైతే బిల్లులు తీస్తారో ఆ బిల్లులు వెంటనే పోయి కస్టమర్లు పోయి బిల్లులు కడతారు. కానీ ఈ రోజు విద్యుత్ మీటర్ల వల్ల 10-15 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం అయినా, అది తెలుగుదేశం అయినా లేదంటే వైసీపీ అయినా కానీ 2 ప్రభుత్వాలు కూడా మరి లాభాలు పొంది ప్రభుత్వం మీటర్ రీడర్ల ద్వారా మరి ఆర్థిక లబ్ధి పొంది వాళ్ళ కడుపు కొట్టడం అనేది చాలా దుర్మార్గం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ క్లినిక్ ద్వారా అంతే దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు ఊరటనివ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ ద్వారా అందుతున్న అర్జీలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహన్తో కలిసి రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి సత్వర పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. పీజీఆర్ఎస్ నాన్ రెవెన్యూ కింద మొత్తం 136 అర్జీలు రాగా వీటిలో పురపాలక శాఖకు 36, పోలీసు శాఖకు 21, పంచాయతీరాజుకు 20 అర్జీలు ఉన్నాయి. డిఆర్డీఏకు 10, గృహ నిర్మాణానికి 6 అర్జీలు రాగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఆరోగ్య శాఖకు 5 చొప్పున, పౌర సరఫరాలు, ఉపాధి కల్పన, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కు 3 చొప్పున అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, విద్యుత్, అడవులు, ఇరిగేషన్, మైన్స్, టూరిజం, ఖజానా శాఖలకు 2 చొప్పున, సిపిఓ, విద్య, గ్రౌండ్ వాటర్, ఐసిడిఎస్, మార్కెటింగ్, గ్రామీణ నీటి సరఫరా, నైపుణ్యాభివృద్ధి, సాంఘిక సంక్షేమం, సాంకేతిక విద్య, గ్రంథాలయ శాఖలకు 1 చొప్పున అర్జీలు ఉన్నాయి. రెవెన్యూ క్లినిక్ ద్వారా 75 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని, ఈ కార్యక్రమం అమల్లో జిల్లాను ముందు వరుసలో నిలపాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, తిరువూరు ఆర్డీఓ కె మాధురి, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి, ఏపీసీ కె వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో వాడిన కల్తీ నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయని ఎన్టీడీపీ నిర్ధారించిందని టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం తెలిపారు. కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ దేశ ప్రగతితో పాటు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026ను స్వాగతిస్తూ సోమవారం గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మాదిగాని గురునాథం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం పెట్రో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కోసం 320 కోట్ల రూపాయలు ఐఐ ఆఫ్ ఎనర్జీ ద్వారా ఈ యొక్క డెవలప్మెంట్ కోసం విశాఖపట్నానికి ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా షీ మార్ట్ అంటే మహిళలు ఎస్హెచ్ సెల్ఫ్ గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 670 మండలాల్లో దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ చేసుకోవటం కోసం ఒక 20 లక్షలు, ప్రతి ఒక్కరికి 20 లక్షల రూపాయలు ప్రతి మండలానికి ఇచ్చే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ శరవేగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే ఎంఎస్ఎంఈలు ఉన్నాయో ఈ రోజున మన కేశినేని శివనాథ్ చిన్ని గారు ఏదైతే అమరావతికి ట్రాక్ వెయ్యాలా కొండపల్లి నుంచి, అదేవిధంగా ట్రైన్ మొత్తం చుట్టూ కారిడార్ ఉండాలా, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు 25,000 కోట్ల రూపాయలతో ఉండాలా, అదేవిధంగా ఇక్కడి నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ మరి నిడమానూరు దాకా ఉండాలనేటువంటి కొన్ని కోట్ల రూపాయలతో దాదాపుగా ఈ చుట్టుపక్కల అమరావతి విజయవాడ శరవేగంగా అడుగులు ముందుకేస్తూ అమృత్ స్కీములో విజయవాడ 320 కోట్ల రూపాయలతో పెద్ద విమానాశ్రయంలాగా కట్టేటువంటి కార్యక్రమాన్ని మరి శరవేగంగా అడుగులు ముందుకేస్తున్నటువంటి శివనాథ్ చిన్ని గారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వంతో బ్రహ్మాండమైనటువంటి సంప్రదింపులు చేసి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈ జగన్ సైతాన్ సైన్యం మొత్తం కూడా ఆగమాగం చేస్తా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఈ సైతాన్ సైన్యాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ ఉందని రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చుద్దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు. ఏపీ ఏ ఒక్కరి సొత్తు కాదని ప్రజల ఆస్తి అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే పరస్పర దూషణలు, దాడులు జరుగుతున్నాయని ఈశ్వరయ్య ఆక్షేపించారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతలు విచక్షణతో మెలిగి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సిపిఐ నేత ఈశ్వరయ్య హితవు పలికారు. తిరుమల లడ్డు వివాదంపై టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలకు స్వస్తి పలకాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య సూచించారు. స్వార్థ రాజకీయాల కోసం టీడీపీ, వైసీపీ శ్రేణులు భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని హితవు పలికారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే పరస్పర దూషణలు, దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన సిపిఐ నేత ఈశ్వరయ్య రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ, టీడీపీలు దొందేనని విమర్శించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, దాడులు, పగ, ప్రతీకారాలకు తావుండకూడదన్న ఈశ్వరయ్య వైసీపీ, టీడీపీ నేతల ప్రవర్తన ప్రజాస్వామిక వ్యవస్థకు మాయని మచ్చగా మారిందని దుయ్యబట్టారు. రాజకీయాలు హుందాతనంగా ఉండాలి కానీ హింసాత్మకంగా కాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించిన సిపిఐ నేత ఈశ్వరయ్య మాజీ సీఎం జగన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చలు లేవనెత్తాలన్నారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతలు విచక్షణతో మెలిగి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హితవు పలికారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం మహిళా పారిశుద్ధ్య కార్మికులను అప్రతిష్ట పాలు చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి దిగారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో స్టేషన్ కు చేరుకుని నిరసన తెలిపారు. తమ వృత్తిని, గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించిన వారిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఈ గొడవను పెద్దది చేయకుండా కేసు లేకుండానే రాజీ కుదిర్చి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బాధితులకు న్యాయం చేయాలని, అరాచక శక్తులకు అడ్డుకట్ట వేయాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. ఎస్సీ గారు వాళ్ళ ఇంట్లో మా అక్క నేను పనికెళ్తే ఎస్సీ గారికి మాకి రంగు కట్టి ఎస్సీ గారితో మేము ఉన్నట్టు యూట్యూబ్ లో పెట్టాడు, వాట్సాప్ లో పెట్టాడు, మొత్తానికి పెట్టాడు ఫోన్లోని.
ఇప్పుడు మా కాపురాలు కూలిపోయాయి. ఆడిది ఉద్యోగమా ఒకరు ఉద్యోగమా? మా కాపురాలు పోయే నుంచోబెడతాడా లేదా? మేము ఎస్సీ గారితో ఉన్నట్టు యూట్యూబ్ లో పెట్టారు. దానికి పరిష్కారం ఏంటో చెప్పండి. మా గురించి ఎందుకు చెప్పారు? మా వయసులో 25, మా అక్కది 35. మేము బాగుంటామంట. మా మొగుళ్ళు పచ్చి తాగుబోతున్నారు. మా పరువు దిశ రాష్ట్రంలో ఈదులు పాలు చేసి రోడ్డు పాలు చేశారు. మాకు అన్యాయం జరిగింది. మాకు కొండపల్లి రెవెన్యూ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉన్న రామకృష్ణ అనే వ్యక్తి ఇటీవల కాలంలో కొండపల్లి మున్సిపాలిటీలో అవినీతి జరిగిందనే పేరుతో సమాచార హక్కు చట్టం ప్రకారం ఆనంద్ గారు అదేవిధంగా బోస్ గారు ఇద్దరు కూడా ఏయో కొన్ని ఫైల్స్ అబ్జర్వ్ చూస్తున్నామని పరిశీలన చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే సందర్భంలో రామకృష్ణ గారి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. మరి ఆ ఆరోపణల నుంచి బయటపడటం కోసం రామకృష్ణ గారు అనే వ్యక్తి ఈరోజు సామాజిక కార్యకర్త, సమాచార హక్కు ప్రకారం రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంతో కొంత సమాచారాన్ని గ్యాదర్ చేసే బోస్ గారితో ఫోన్ లో సంభాషణ చేసే సందర్భంలో ఈరోజు మున్సిపల్ ఆఫీసులో జరుగుతున్న అనేక అంశాలను ప్రస్తావించినప్పుడు ఇద్దరు మహిళా వర్కర్స్ విషయాలు కూడా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా అభ్యంతరంగా ఈరోజు చాలా దుర్మార్గంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.